అందరికీ నమస్కారం అండి. విజయానికి 6 మెట్లు స్ట్రాటజీ విత్ సోసిన్ క్లాసెస్ అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈరోజు మనతో పాటు సోసిన్ మ్యామ్ ఉన్నారు. అలాగే సోసిన్ అకాడమీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం అవర్ స్పెషల్ గెస్ట్ తరుణ్ పట్నాయక్ 99వ ర్యాంక్ సాధించారు. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే ఆప్షనల్స్ గురించిన పూర్తి ఆల్ ఓవర్ వ్యూ మనం తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ని అడుగుతారు. అట్ ద సేమ్ టైం కమింగ్ మెయిన్స్కి సంబంధించి ఆప్షనల్స్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మ్యామ్ అడిగి నేను కూడా తెలుసుకుంటాను. మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. పట్నాయక్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ అండి. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఆప్షనల్ సంబంధించి ఫస్ట్ ఎవరు అడుగుతారు? ప్లీజ్ గట్టిగా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏ ఆప్షనల్ మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలా, లేదంటే నాలాంటి వాళ్ళైతే ఒక 4 ఆప్షన్లు చూస్ చేసుకొని ఏదాని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీరు ఎలా చూస్ చేసుకున్నారు అండ్ ఏది సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ ఐ ఫీల్ అది ఒక పర్సనల్ డెసిషన్. సో ఫస్ట్ ఏంటంటే నేను చేసిన ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ యూపీఎస్సీలో ఉన్న ఆప్షనల్ అన్నీ నేను నోట్ డౌన్ చేసుకున్నాను అనే బుక్. ఫస్ట్ ఇష్టం లేని ఆప్షన్స్ అన్నీ కొట్టేశాను. లైక్ మెడికల్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ, ఇవన్నీ మనకి ఎలాగో రావు, ఇవన్నీ నేను స్ట్రైక్ చేస్తాను. సో ఇట్లా షార్ట్ లిస్ట్ అయితే మనకి ఒక 8-9 సబ్జెక్ట్స్ మేబీ షార్ట్ లిస్ట్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో సిలబస్ చదివి మనకి ఇష్టం లేని టాపిక్స్ కానీ కంఫర్టబుల్గా లేని టాపిక్స్ కానీ ఉన్నవి కొన్ని తీసేయచ్చు. అట్లా ఒక 4-5 షార్ట్ లిస్ట్ అవుతాయి. నాకు ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, మెకానికల్ అండ్ మ్యాథ్స్ ఈ 5 అయితే షార్ట్ లిస్ట్ అయినాయి. తర్వాత నౌ ఇట్ కమ్స్ డౌన్స్ టు రీజన్స్ అనమాట. ఒకటి, ఫస్ట్ నా దగ్గర టైం లేదు. తర్వాత అందుకని మ్యాథ్స్ వాల్యూమ్లెస్ సబ్జెక్ట్ ఉంటుంది, మెకానికల్ కూడా చాలా వాల్యూమ్లెస్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ 2 తీసేసాను. సో మన దగ్గరికి నెక్స్ట్ 3 మిగిలినాయి నాకు: ఆంథ్రోపాలజీ, సైకాలజీ, సోషియాలజీ. అండ్ డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు ఒకటి టైం కానీ లేదా కంఫర్ట్ విత్ ఆఫ్ ది సిలబస్ అనమాట. అంటే ఆంథ్రోపాలజీ స్టడీ ఆఫ్ కల్చర్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ చూస్తే ఐ ఫెల్ట్ నేను ఈ సబ్జెక్ట్ని ఒక రోజుకి 8-9 అవర్స్ కూడా కష్టంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగానే చదవగలగని అర్థమైంది. సో దట్స్ హౌ ఐ వెంట్ విత్ ఆంథ్రోపాలజీ. సో ఆప్షనల్ డెసిషన్ అనేది ఎవరిని అడిగి కాకుండా మనం పర్సనల్గా మనం రీసెర్చ్ చేసి స్టడీ చేసి తీసుకోవాల్సిన డెసిషన్. అప్పుడే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాము. అండ్ మనం తీసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మన మీద బాధ్యత ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ పడుతుంది. మనం తీసుకున్నాం కాబట్టి మనమే చదవాలని. ఎవరో చదివితే అయ్యొచ్చు ఆడు చెప్పాడని తీసుకున్నాను లేదా ఎక్కడో చదివి తీసుకున్నాను ఇట్లా కాకుండా మన కంఫర్ట్ లెవెల్ బట్టి వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఆప్షనల్ కోచింగ్ అయిపోయాక మీరు ఎంత టైం స్పెండ్ చేశారు ఆన్ రెగ్యులర్ బేసిస్ ఫర్ రీడింగ్ ఆప్షనల్? అది రీడింగ్ ఆప్షనల్ అనేది ఒకటి, ఆప్షనల్ కోచింగ్ అయిపోయాక టిల్ ప్రిలిమ్స్ మీకు ఎంత టైం ఉన్న దాన్ని బట్టి అది మీరు డిజైన్ చేసుకోవాలి. లైక్ నాకు ఆప్షనల్ కోచింగ్ అనేది మార్చ్లో అయింది. అండ్ అప్పుడు ప్రిలిమ్స్ జూన్ సమ్ లాస్ట్ వీక్లో ఉండింది. అండ్ తర్వాత అక్టోబర్కి పోస్ట్ పోన్ అయింది. సో అప్పుడు 3 months ఉంది కాబట్టి నేను 15 days కంప్లీట్లీ ఆప్షనల్కి డివోట్ చేశాను. పోస్ట్ పోన్ అయ్యాక ఇంకో 15 days నేను యాడ్ చేసుకున్నాను షెడ్యూల్లో. సో టైం ఉన్నదాన్ని బట్టి లైక్ ఆప్షన్కి 500 మార్క్స్ ఉంది, 1750 మెయిన్స్లో 500 ఆప్షనల్కి ఉందంటే ఆ 1/5 అరౌండ్ మీకు 1/3 అరౌండ్ టైం డివోట్ చేయాల్సి వస్తుంది, లెస్ దాన్ 1/3. సో ఆ పరంగా మనం ప్రపోర్షనేట్ టైం మనం డివోట్ చేసుకోవచ్చు. మ్యామ్, జనరల్గా ఆప్షనల్కి ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చే ఆస్పిరెంట్స్కి ఎంత టైం పట్టే అవకాశం ఉంది మ్యామ్? యాక్చువల్లీ పోర్షన్ కంప్లీట్ చేసి ఒక రివిజన్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది మీ ఉద్దేశం ప్రకారం? దట్ ఈస్ అగైన్ సబ్జెక్ట్ టు ద వాల్యూమ్ అండి. కొన్ని ఆప్షన్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని అంటే నాట్ బై ద నెంబర్ ఆఫ్ పేజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ యూపీఎస్సీ సిలబస్. కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. సో బేసికలీ సబ్జెక్ట్ వాల్యూమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రెండవది, వాళ్ళు గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్ చదివారా అనే దాని మీద కూడా కొంతవరకు కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. సో ఆన్ అండ్ యావరేజ్ మేము ఏమనుకుంటామంటే 4 to 5 months అనేది కంఫర్టబుల్గా ఏ ఆప్షన్కైనా ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఇంక్లూడ్స్ వాళ్ళు చదవడానికి, అంటే విత్ సమ్ అసిస్టెన్స్. ఇప్పుడు సొంతగా చదువుకోవాలంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు సొంతగా చదువుకునే పిల్లలు కూడా ఉంటారు, more than 6 months, 8 months కూడా పట్టచ్చు. బట్ ఇక్కడ ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ ద టైం. మనం ఎంత తక్కువ టైంలో మనం చేయగలుగుతాము అనేది. సో ఆన్ అండ్ యావరేజ్ మనం అనుకోవడం 4 to 6 months మధ్యలో, ఇంక్లూడింగ్ ద రైటింగ్ ప్రాక్టీస్, దే షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్. సో నా బేసిక్ క్వశ్చన్ వచ్చేసి, ఆప్షనల్ సబ్జెక్ట్కి కోచింగ్ అవసరమా లేదా మన సెల్ఫ్ స్టడీతో వీ కెన్ డూ ఇట్? బికాజ్ ఆప్షనల్ ఈజ్ లైక్ అ చేంజ్ మేకర్, లైక్ అది చాలా క్రూషియల్.
సో అది చూస్ చేసుకునేటప్పుడు మోస్ట్లీ ఇప్పుడు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే దెర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికి మోస్ట్లీ దే గో విత్ ది సెల్ఫ్ స్టడీ థింగ్ ఓన్లీ. బట్ ఆంథ్రోపాలజీ కానీ సైకాలజీ ఇలాంటివి అయితే దే గో విత్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఐ కమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, సో ఆంథ్రోపాలజీ ఈజ్ కంప్లీట్లీ ఏలియన్ సబ్జెక్ట్ ఫర్ మీ. సో నాకైతే కోచింగ్ తీసుకోవాల్సిందే. సో ఫర్ మీ దేర్ వాజ్ నో అదర్ ఆప్షన్. బట్ ఇన్ జనరల్ మనం ఏంటి చూస్తే లైక్ ఆప్షనల్ ఒకటి చదవడమే కాదు, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అన్న దాన్ని బట్టి కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ నేను ఆంథ్రోపాలజీ జస్ట్ చదివేసి లేదా ఆప్షన్ సబ్జెక్ట్ చదివేసి ఐ జస్ట్ గో ఇన్ ద ఎగ్జామినేషన్ కూర్చొని రాయడం కాదు. సో యూపీఎస్సీ ఎట్లాంటి క్వశ్చన్ డిమాండ్కి తగ్గట్టు మన ఆన్సర్ రాయడం అనేది వెరీ కీ థింగ్. అది నాకు తెలిసి టీచింగ్ త్రూవే వస్తుంది. సో ఆప్షనల్ అయితే నేను ఎవరికి చెప్పినా ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ కోచింగ్. అన్లెస్ ఇప్పుడు మెడిసిన్ కానీ వాళ్ళు చదివిన వాళ్ళు వాళ్ళ గ్రాడ్యుయేషన్ బట్టి అయ్యింది, వాళ్ళు దాంట్లో వెల్ వర్స్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళు మేబీ కోచింగ్ లేకుండా క్రాక్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్ ఫర్ అన్ యావరేజ్ ఆస్పిరెంట్ నేనైతే ఆప్షనల్కి కోచింగ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎంత టైం ఇవ్వచ్చు సార్? లైక్ ఆప్షనల్ కోచింగ్కి, కోచింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్, మన ప్రిపరేషన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. సో ఈ రెండింటికి మనం ఎంత టైం ఇవ్వాలి అంటారు? అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే నాకైతే నేను జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకున్నాను. సో నేను ఆప్షనల్ మీద కొంచెం కంపేర్ టు జిఎస్ తక్కువ ఫోకస్ ఇచ్చాను. బట్ కాస్ట్ బెనిఫిట్ అగైన్, అంటే ఇప్పుడు నేను జిఎస్ మీద నాకు అనిపించింది ఏంటంటే నేను ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ దాని నుంచి స్క్వీజ్ అవుట్ చేయగలను అనుకున్నాను. బట్ సమ్ ఆప్షనల్స్ ఇప్పుడు మ్యాథ్స్ లాంటివి చూస్తే 4-5-6 months కష్టపడతారు దాని మీద, బట్ దే రీప్ ద రివార్డ్స్. వాళ్ళకి 360s 350s కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అగైన్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్, లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు మార్క్స్ కావాలి. అది జిఎస్లో మీకు 10 marks వచ్చిందా, ఆప్షనల్లో ఆంథ్రోపాలజీలో వచ్చిందా అనేది అనవసరం, ఎస్ఏలో వచ్చిందా అనేది. సో ఆ 10 marks, ఆ 20 marks ఎక్స్ట్రాగా మనం తక్కువ టైంలో ఎక్కడ స్క్వీజ్ అవుట్ చేయగలం అన్న దాని మీద మనం ఫోకస్ చేయడమే. ఎస్ సార్, వాట్ ఈస్ ద ఐడియల్ టైం? ఏ టైంలో కరెక్ట్గా ఆప్షనల్ స్టార్ట్ చేస్తే మంచిది అంటారు? అట్ ద స్టార్ట్ ఆఫ్ యూర్ ప్రిపరేషన్. అప్పుడు మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో బేసికల్లీ మీకు ఎక్కువ టైం డివోట్ చేయగలుగుతారు కూడా. తర్వాత ఏంటంటే మాక్ టెస్ట్ రాయాల్సి వస్తుంది, ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే చాలా ప్రెషర్ పడిపోతుంది ప్రిపరేషన్ మీద. ఆ పాయింట్ ఆఫ్ టైంలో జిఎస్ మేనేజ్ చేయగలం. కానీ ఆప్షనల్ అనేది ఒక థరో అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ న్యూ సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఎట్ ద స్టార్ట్ ఆఫ్ యూర్ ప్రిపరేషన్ అనేది ఐడియల్లీ బెస్ట్ కేస్ అవుతుంది. బట్ ఆఫ్ కోర్స్ కరోనా చాలా షెడ్యూల్స్ డిస్టర్బ్ చేసింది, కొన్ని ఆన్లైన్ షిఫ్ట్ అయినాయి, చాలా అయినాయి. కాబట్టి నేనైతే అక్టోబర్లో స్టార్ట్ చేశాను. బట్ ఐ వుడ్ సజెస్ట్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ 2-3 months ఆప్షనల్ మీద కూర్చుంటే ఇట్ వుడ్ బి గుడ్. ఆఫ్టర్ దట్ వీ విల్ గో ఫర్ ద జిఎస్. ఓకే సార్, ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ప్రిపరేషన్లో. సో వాట్ ఆర్ ద టిప్స్ యూ వాంట్ టు గివ్ టు ప్రాక్టీస్ బిగినర్స్? ఒకటే టిప్ అండి ఆన్సర్ రైటింగ్లో, యూ ప్రాక్టీస్. మీరు ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే రేపటి నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ చేయాల్సిందే. హౌ బ్యాడ్ యూ రైట్, హౌ బ్యాడ్ యువర్ కంటెంట్ ఈజ్, 0 కంటెంట్ ఉందా, 100 కంటెంట్ ఉందా, లేకపోతే మీరు మంచి ఆన్సర్స్ రాస్తున్నారా, ప్రాక్టీస్ ఇంతకుముందు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నీ అనవసరం. ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే రేపటి నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ చేయాల్సిందే. అండ్ వన్స్ యూ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్, ఒక 50, 60, 70 ఆన్సర్స్ మీరు రాసాక, డైలీ 1 or 2, డైలీ సపోజ్ ఒక ఆప్షనల్ ఆన్సర్, ఒక జిఎస్ ఆన్సర్ రాసి ఇట్లా ఒక 2 months, లైక్ 60 days, మధ్యలో సండేస్ కానీ కొన్ని డేస్ ఎక్స్క్లూడ్ చేస్తూ 50-60 ఆన్సర్స్ రాస్తారు. ఆ తర్వాత యువర్ ఆన్సర్ స్టార్ట్ గెటింగ్ పాలిష్డ్. అప్పుడు మీరు ఏంటంటే కొంచెం మెచ్యూర్ అయ్యి బిగినర్ స్టేజ్ నుంచి ఒక అమెచ్యూర్ స్టేజ్కి వచ్చి అక్కడి నుంచి యూఆర్ రెడీ టు గో ఫర్ 3 hour tests. అప్పుడు ఏంటంటే 3 hour test ఈజ్ డిఫరెంట్ గేమ్. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసింది, మీరు ఒకటి రాయడం వచ్చింది, అక్కడ 20 రాయాలి. సో ఆన్సర్ రైటింగ్ అనేది వెరీ కీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే మీరు ప్రజెంట్ చేసిందే వాళ్ళకి కనబడుతుంది. సో ఫర్ ఎనీ ఆస్పిరెంట్ ఈరోజు స్టార్ట్ చేశారంటే ఈరోజు నుంచి ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి, అదైతే నెగ్లెక్ట్ చేయొద్దు. సో తరుణ్, యాక్చువల్లీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వర్ యూ ఏబుల్ టు ఫినిష్ ద పేపర్ ఇనీషియల్లీ? ఒక 250 marks పేపర్ 3 hours కంప్లీట్ చేశారా? మ్యామ్ ఇనీషియల్లీ ఆ 20 questions నేను 15-16 చేయగలిగాను మ్యామ్. తర్వాత ఏంటంటే కొన్ని ఆటోమేట్ చేసుకున్నాను. కొన్ని అంటే నేను క్వశ్చన్ చూసి ఆలోచించకూడదన్న విషయాలు కొన్ని ఏంటంటే ఇంతకుముందు అయితే ఫస్ట్లో ఇంట్రడక్షన్ గురించి ఆలోచించేవాడిని ఏం రాయాలనేది, అక్కడ ఒక 15-20 seconds వేస్ట్ అయ్యేది ఎవ్రీ క్వశ్చన్కి. నేను అట్లా కాకుండా ఒక టెంప్లెట్ అయితే మైండ్లో రెడీ చేసుకున్నాను. క్వశ్చన్ చూసిన వెంటనే ఈ ఇంట్రడక్షన్ రాసేయాలి, క్వశ్చన్లో అండర్లైన్ చేసుకున్న వర్డ్ స్ట్రక్చర్లో రావాలి, క్వశ్చన్ రాస్తున్నప్పుడే కంక్లూషన్ ఆలోచించుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ఆఫ్టర్ 2-3 tests నేను 20 అయితే కంప్లీట్ చేయగలను కంప్లీట్లీ. మ్యామ్, ఆంథ్రోపాలజీ జనరల్గా స్కోరింగ్ సబ్జెక్ట్ అని అంటారు. ఆ స్కోరింగ్ గురించే ఆంథ్రోపాలజీ తీసుకుంటారు, అసలు దానికి కనెక్ట్ లేకపోయినా సరే అని అంటారు. సో ఆంథ్రోపాలజీతో సమానంగా ఇంకేమన్నా స్కోరింగ్ ఆప్షన్స్ మనకి ఏమన్నా ఉన్నాయండి?
ఎవ్రీ ఆప్షన్లో కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అంటే వాళ్ళు చేసే ప్రిపరేషన్ని బట్టి అంటే వాళ్ళు ప్రతి సబ్జెక్ట్కి ఒక కెమిస్ట్రీ లాంటిది ఉంటుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ కాన్సెప్ట్స్, యూ హ్యావ్ టు ప్రజెంటేషన్ స్టైల్ కానీ అక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ కరెక్ట్గా ఫాలో అయితే ఏ సబ్జెక్ట్లో అయినా స్కోర్స్ తీసుకురావచ్చు. ప్రొవైడెడ్ ఆ టైం మీకు ఎంత ఉంది, అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్ ఎట్లా ఉంది. మీ ఇప్పుడు ఇందాక తరుణ్ అంటుండారు మెడికల్ సైన్స్ గురించి. సో వాళ్ళకి కోచింగ్ అవసరం లేకపోయినా మేబీ కరెక్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్స్కి అవసరం పడవచ్చు, అట్లా వాళ్ళకి అసిస్టెన్స్ అవసరం ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఈ సబ్జెక్ట్ తక్కువ అని చెప్పడానికి లేదు. యూపీఎస్సీ లిస్ట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి ఆ కెపాసిటీ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అంతే. జనరల్లీ మీ రొటీన్ స్కెడ్యూల్ ఎలా ఉండే సార్? లైక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి లైక్ యు ఆర్ జస్ట్ వాట్ వర్క్డ్ ఫర్ యూ యాక్చువల్లీ? వాట్ వర్క్ ఫర్ మీ అనేది ఆ డైలీ టార్గెట్స్ ఆర్ యాక్చువల్లీ వన్ థింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అనమాట. సో నేను రోజుకి ఇన్ని అవర్స్ చదవాలని కానీ ఇది చేయాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. జనరల్లీ మనం చూస్తుంటాం యాస్పిరెంట్ ఎవరన్నా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎన్ని అవర్స్ కష్టపడతావు రోజుకి అనేది. అది నాకు డ్యూరింగ్ ప్రిపరేషన్ నన్ను అడిగారు, ఆఫ్టర్ ద రిజల్ట్ కూడా నన్ను అడుగుతారు. బట్ నేనైతే డైలీ టార్గెట్స్ పెట్టుకునేవాడిని. రోజుకి ఈ చాప్టర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాలి. అది కొన్నిసార్లు పడితే 12 hours పడుతుంది, కొన్నిసార్లు మేబీ 8 hours కంప్లీట్ అయిపోవచ్చు. బట్ దట్స్ వాట్ వర్క్ ఫర్ మీ. అంటే ఈ టార్గెట్స్ అనేది నాకు లాంగ్ టర్మ్ ప్లానింగ్కి హెల్ప్ చేసింది. నేను ఈ టోటల్ సిలబస్ని నేను బ్రేక్ డౌన్ చేసుకున్నాను. లైక్ ఈ జనవరిలో ఇది చదువుతాను, ఫిబ్రవరిలో ఇది చదువుతాను, మార్చ్లో ఇది చదువుతానని. సో ఐ నో అంటే నేను డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేస్తుంటే ఐఎమ్ కీపింగ్ అప్ విత్ ద పేస్. నాకు తెలుసు మార్చ్ కల్లా నాకు సిలబస్ అయిపోతుంది, ఐ కుడ్ రివైజ్ అని చెప్పి. ఇఫ్ ఐఎమ్ నాట్ కీపింగ్ అప్ విత్ ద పేస్, అది కూడా నాకు తెలుసు నేను ల్యాగ్ అవుతున్నాను, ఐ నీడ్ టు స్టెప్ అప్ అని. ఒకవేళ అయిపోతుంటే మేబీ ఐ కెన్ యాడ్ అన్ ఎక్స్ట్రా మెటీరియల్ ఆల్సో, అది తెలుస్తుంది. సో డైలీ టార్గెట్స్ అనేది వర్క్ అయింది. రొటీన్ స్కెడ్యూల్ కన్నా దిస్ కన్సిస్టెంట్గా వర్క్ చేయడానికి ఇదైతే హెల్ప్ చేసింది నాకు. సార్ ఇప్పుడు ఆంథ్రో సిలబస్ అనేది మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా కొత్త. సో సిలబస్ అనేది ప్రతి కీవర్డ్ మనం గుర్తుంచుకోవాలి. అది మీరు ఎలా మెమరైజ్ చేశారు అండ్ ఎలా గుర్తుంచుకున్నారు? దాని నుంచి మీరు టాపిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మెమరైజ్ గుర్తుంచుకోవాలని గుర్తుంచుకోవడం కాదు, అంటే మనం చదువుతూ ఉంటే అది ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తూ ఉంటుంది. సర్టన్లీ అది ఒక ఏలియన్ సబ్జెక్టే, కానీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆంథ్రోపాలజీలో ప్రతి సిలబస్లో ఇది కూడా అంటే పేపర్ 1 మీరు చూసినట్టయితే మ్యారేజ్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కిన్షిప్, ఇవన్నీ చూస్తే మనం డైలీ లైఫ్లో ఇవి జరిగేవే. సో ఎవ్రీ కాన్సెప్ట్కి కానీ, ఎవ్రీ కీవర్డ్కి కానీ, ఎవ్రీ డెఫినేషన్కి కానీ మీరు రియల్ లైఫ్లో మీ ఓన్ లైఫ్లో కానీ, మీరు చూసే సొసైటీలో కానీ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఈ సిలబస్ మెమరైజ్ చేసుకోవడం కాదు, బట్ వెన్ యూ కీప్ ఆన్ రీడింగ్ అది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో దీనికి ఏమి స్పెసిఫిక్గా వర్క్ చేసేది ఏం లేదు మనం. ఓకే సార్. సార్ మనకి ఆంథ్రోపాలజీలో కంటెంట్ హెవీగా ఉంటుంది. మనకి కోచింగ్ నోట్సే చాలా బాగుంటుంది. లైక్ ఏ ఆన్సర్ అయినా మనం రాయగలిగే అంత కెపాసిటీ ఉన్న నోట్స్ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది. సో మీరు ఎక్కువ దేనిపైన రిలే అయ్యారు? నోట్స్ పైన రిలే అయ్యారా, లేకపోతే మన మెటీరియల్ పైన రిలే అయ్యారా? అంటే వన్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ రిసోర్సెస్ కన్స్ట్రైంట్. అది జిఎస్కి కానీ ఆంథ్రోపాలజీకి కానీ, బికాజ్ మెటీరియల్ అనేది దొరుకుతూనే ఉంటుంది, వాల్యూమినస్ ఉంటుంది. నోట్స్ మీరు చెప్పినట్టు స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ద థింగ్ ఈజ్ మనం అని చదివి వెళ్ళలేము. సో నేనైతే మోస్ట్లీ నోట్స్ మీద రిలై అయ్యాను, బికాస్ అది నేను రాసింది, క్లాస్ చూసి నేను రాసింది కాబట్టి అది నాకు ఈజీగా అర్థమవుతుంది. రేపు పొద్దున్న రివిజన్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ స్టడీ మెటీరియల్ ఆబ్వియస్లీ అది కూడా రిలై అయ్యాను, ఎందుకంటే అది మ్యామ్ క్లాస్లో చెప్పిందే స్టడీ మెటీరియల్ వస్తుంది కాబట్టి లింక్ అయి ఉంటాయి. అండ్ 2 నేను రిఫరెన్స్ బుక్స్కి ఈసారి అయితే నేను చదవలేదు, బికాజ్ నాకు అంత టైం సరిపోలేదు. కొంచెం అదైతే నేను కట్ చేసుకున్నాను. సో మోర్ నేను ప్రాక్టీస్ మీద ఫోకస్ చేశాను. నాకున్న కంటెంట్ తగ్గించుకుని నేను దాన్ని బెటర్ ప్రజెంట్ చేయడం, ఉన్న క్వశ్చన్కి తగ్గట్టు బెటర్గా ఆన్సర్ చేయడం ఎక్కువ ఫోకస్ చేశాను. సో రీసోర్సెస్లో నా నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ నాకు అయ్యా నా రీసోర్సెస్. సార్ యాడ్ ఆన్ టు దట్ క్వశ్చన్, ఇప్పుడు మనం చాలా కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర, నోట్స్ కానీ మెటీరియల్ కానీ. మనం ఎగ్జామ్కి వెళ్ళే టైంకి మన కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకొని లేదంటే వెళ్ళారా, లేదంటే ఓన్లీ చదివాం కదా రివిజన్ ఎందుకు అని చదివి రివిజన్ చేయడమే? అంటే కీ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు, నేను చేసుకోలేదు. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి మాక్ టెస్ట్ రాస్తే ఆ కీ పాయింట్స్ ఆటోమేటిక్గా గుర్తుంటాయి. దాని మీద మనం ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఏం పెట్టక్కర్లేదు. కీ పాయింట్స్ మీద రాసుకోవడం మంచిదే. లైక్ డెఫినేషన్స్ కానీ, కేస్ స్టడీస్ కానీ, ఇవి ఒక చోట ఉండడం మంచిదే, రాసుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసే కొద్దీ వీటి ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. బికాజ్ ఐ ఆల్రెడీ నో ఇట్ అండ్ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు క్వశ్చన్ చూసిన వెంటనే అవి బయటకు వస్తూ ఉంటాయి. అది ఓకే.
సార్ మీరు ఎక్కువగా దేనిపైన వర్క్ చేశారు, కంటెంట్ పైన, స్ట్రక్చర్ పైన? ఆబ్వియస్లీ స్ట్రక్చర్. అంటే ఇది నేను తీసుకున్న స్ట్రాటజికల్ డెసిషన్ ఇది. బికాస్ కంటెంట్ వైజ్ ఆబ్వియస్లీ ఇండియాలో నేను ఎవరిని మ్యాచ్ చేయలేను. బికాస్ దెర్ ఆర్ మెనీ పీపుల్. ఇఫ్ కంటెంట్ ఓన్లీ చూసుకుంటే దేర్ ప్రాబ్లీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ విత్ బెటర్ కంటెంట్ దాన్ మైన్. సో ప్రాక్టీస్లో మేబీ ఐ కెన్ బీట్ దెమ్. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఆబ్వియస్లీ హ్యుమానిటీస్లో నాకు అంత కంటెంట్ లేకపోవచ్చు. బట్ ప్రాక్టీస్ వైజ్ బ్యాటిల్ గ్రౌండ్ షిఫ్ట్ చేస్తే హియర్స్ వేర్ ఎవ్రీ వన్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. ఇక్కడ మనం వాళ్ళని బీట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ మోర్ ఫోకస్ ప్రాక్టీస్ మీద పెట్టాను. సో కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నా సరే నేను బెటర్ ప్రజెంట్ చేయగలిగాను అక్కడ. సో ఇది కొత్త క్వశ్చన్స్ వచ్చినా సరే, లైక్ ట్రెండ్ మారినా సరే, అట్లాంటి పేపర్స్ని కానీ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ని డీల్ చేయడానికి ఈ ప్రాక్టీస్ అయితే ఉపయోగపడింది చాలా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జనరల్లీ వీ నీడ్ టు నో వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ అ రైట్ డైరెక్షనా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు యూ మైట్ హ్యావ్ మేడ్ సమ్ మిస్టేక్స్, మీరు కొన్ని మిస్టేక్స్ కూడా చేసి ఉంటారు. సో ఫర్ ది ఆస్పిరెంట్స్ ఆ మిస్టేక్స్ ఏమి అవాయిడ్ చేయాలి, అండ్ వైల్ ప్రాక్టీసింగ్ మీకు ఎవరు గైడెన్స్ ఇచ్చారు? ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్షన్ లేకుండా వెళ్ళడం. అది మీరు చెప్పినట్టు డైరెక్షన్ ఉంటే యాజ్ వి సే ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కొడతారు. బట్ డైరెక్షన్ అయితే ఉండాలి. ఫస్ట్ ఏంటంటే అసలు లేకుండా సరే ఇన్ని బుక్స్ ముందేసుకొని చదువుకుందామని కాకుండా ఈ బుక్స్ చదువుదాం, ఈ విధంగా చదువుదాం, నోట్ మేకింగ్ ఈ విధంగా చేద్దాం అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ మిస్టేక్స్లో కూడా ఫస్ట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ నెగ్లెక్ట్ చేయడం కానీ, ఎన్సీఆర్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం కానీ, కొన్నిసార్లు ప్రీవియస్ పేపర్స్ చూడకపోవడం కానీ, ఇవి వెరీ క్రూషియల్ మిస్టేక్స్ అనమాట. అంటే కొన్నిసార్లు చాలామంది కంటెంట్ ఉంటుంది బట్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. కంటెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ చేయలేరు. అండ్ మెనీ ఆఫ్ మై సీనియర్స్ కూడా ఎట్లానే అయింది. వాళ్ళు చాలా బెటర్ కంటెంట్ ఉంటుంది, దే రిమెంబర్ మోర్ డేటా దాన్ మీ, కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు. అదేంటంటే ఇలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి. అండ్ రీసోర్సెస్ కన్స్ట్రైంట్ పెట్టుకోవడం. చాలామంది ఏంటంటే వచ్చి ఆ బుక్ చదవండి, ఈ బుక్ చదవండి అని సజెషన్ ఇస్తూ ఉంటారు. దానివల్ల మన రీసోర్సెస్ యాడ్ అయిపోతూ ఉంటే మనం కవర్ చేసేది తగ్గిపోతూ ఉంటుంది తప్ప మనం కంప్లీట్ కవర్ చేయలేము. సో రీసోర్సెస్ అనేది తక్కువ కన్స్ట్రైంట్గా పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఏంటంటే మేక్ మిస్టేక్స్ వైల్ యూ క్యాన్. ఇనీషియల్ 2-3 monthsలో మేక్ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ యూ క్యాన్. ప్రిపేర్ అవ్వండి, ఎట్లయినా ప్రిపేర్ అవ్వండి, రీసెర్చ్ చేయండి, మేక్ మిస్టేక్స్ వైల్ యూ క్యాన్. ఎందుకంటే 6-7 months డౌన్ ద లైన్, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ అక్కడ మిస్టేక్స్ చేస్తే మనకి దాన్ని కరెక్ట్ చేసుకునే టైం ఉండదు. ఆ కోర్స్ కరెక్షన్ అప్పుడు చేస్తే ప్రిలిమ్స్ మిస్ అవుతుంది. సో ఇనిషియల్ స్టేజెస్లో మిస్టేక్స్ అందరూ చేస్తారు, ఇట్స్ కామన్. బట్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్, వెన్ యూ పుట్ ఇన్ మోర్ అవర్స్, మీరు మిస్టేక్స్ చేస్తారు, ఇనిషియల్లోనే కవర్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, సో మీ గైడ్ ఎవరు ఉండే సార్? అంటే ఈ ప్రాసెస్లో లైక్ చూసింగ్ ద రైట్ గైడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. సో లైక్ హౌ డిడ్ యూ చూస్ యువర్ గైడ్? లైక్ ఫర్ ఆప్షనల్ అయితే ఐ టుక్ కోచింగ్ ఫ్రమ్ మ్యామ్. సో ఆబ్వియస్లీ మ్యామ్ గైడెన్స్ ఉంది ఆప్షనల్లో అయితే. ఫర్ జిఎస్ అయితే లైక్ నేనైతే గైడ్ సజెస్ట్ చెయ్యను. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గైడ్ ఇట్స్ ఓకే, బట్ గైడ్ ఉండాలని ఇట్స్ నాట్ అ రూల్. జిఎస్ ఏంటంటే యాజ్ దే సే ఇట్స్ జనరల్ స్టడీస్, కొంచెం సబ్జెక్ట్ స్పెసిఫిక్గా కాకుండా కొంచెం జనరల్. మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది ఈ ఆన్సర్ తప్పు రాసాను, ఈ ఆన్సర్ కరెక్ట్ రాసానని. మనం ఒక మాక్ టెస్ట్ రాసి ఒక 2 days తర్వాత ఆ పేపర్ మనమే చూసుకుంటే తెలుస్తుంది ఈ ఆన్సర్ ఎందుకు రాశాను, ఈ ఆన్సర్ రాయాల్సింది, ఈ పాయింట్స్ యాడ్ చేయాల్సింది. సో రాదర్ దాన్ ఎ గైడ్, ఆ అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. యూ గో బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ లూప్ అనేది మన ఇంటర్నల్లో ఉండాలి. మనం ఎగ్జామ్ రాస్తాము వచ్చేసామని కాకుండా ఎగ్జామ్ మళ్ళీ చూడడం, దాన్ని అసెస్ చేసుకోవడం, మేబీ కంపేర్ టాపర్ ఆన్సర్ కాపీస్ కానీ, లేదా వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్తో కంపేర్ చేయడం. సో దెర్ ఇస్ సింగిల్ ఇన్ ది ఎరా ఆఫ్ గూగుల్, యూట్యూబ్, ఎవ్రీథింగ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొలిఫరేషన్ ఉన్నప్పుడు ఒక సింగిల్ గైడ్ యొక్క అవసరం అయితే ఫర్ జిఎస్ అయితే అవసరం లేదు. ఫర్ ఆప్షనల్ ఆబ్వియస్లీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే ఉండాలి. ఆప్షనల్గా మీకు బోల్డ్ అకాడమీస్ ఉన్నాయి కదా, మీరు మ్యామ్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? మ్యామ్ అది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇనీషియల్లీ అయితే అది నేను కొంచెం రీసెర్చ్ చేసిన, ఇట్ వాస్ సజెషన్ ఆఫ్ మై ఫ్రెండ్. తను రూమ్మేట్, వాడు ఆంథ్రోపాలజీ గురించి రీసెర్చ్ చేసి, సో అప్పుడు ఆన్లైన్లో ఉన్న నేను ఢిల్లీలో కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్తో కానీ హైదరాబాద్లో ఉన్న వాటితో కానీ మాట్లాడాను. సో వర్డ్ ఆఫ్ మౌత్లో నాకు తెలిసింది సోసిన్ క్లాసెస్ మంచిగా ఉంటుందని తెలిసింది. బట్ అది కొంచెం న్యూ ఎరా మ్యామ్. అప్పుడు ఆన్లైన్ వెళ్ళింది అయితే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ వెళ్ళి, కానీ ఆన్లైన్లో ఎవరు బాగా చెప్తారనేది ఎవరికి తెలియదు. సో మేబీ ఒక రిస్కీ బెట్ వేసానేమో, బట్ అట్ ద ఎండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఎస్, ఇప్పుడు మీరు అడగండి. ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ ఇంటర్నల్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనుకుంటా మెయిన్స్కి. ఐ వాస్ జస్ట్ టెల్లింగ్ దట్. అండ్ అది కాన్ఫిడెన్స్ కూడా, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే నేను అసెస్ చేసుకుంది కరెక్టే అన్న విషయం కూడా ఉండాలి. అంటే ఎవరో వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పక్కర్లేదు, మనం కాన్ఫిడెంట్గా మనం చూసుకుని ఇది నేను తప్పు చేశాను, ఇది నేను కరెక్ట్ చేశాను, ఇది కరెక్ట్, ఇది తప్పు అనేది మనం అసెస్ చేసుకుంటే చాలు.
మ్యామ్ చూడడానికి ఇంత సీరియస్గా ఉంటారు కదండి, క్లాస్లో కూడా ఇంతే సీరియస్గా ఉంటారా? లేదు మ్యామ్, ఉండరా? లేదు క్లాస్లో యాక్చువల్లీ మ్యామ్ క్లాసెస్ మధ్యలో రాజమౌళి వీడియోస్ కానీ వెపన్స్ వీడియోస్ ఇవన్నీ యాక్చువల్లీ మ్యామ్ యాడ్ చేస్తారు. ఈవెన్ ఇన్ ద ఫస్ట్ 2-3 క్లాసెస్ అనుకుంటా మ్యామ్ జంబలకడి పంప సినిమా ఎగ్జాంపుల్ ఇచ్చారు. జనరల్లీ అంత అంటే అది కొన్నిసార్లు అనుకుంటాము ఇది అందరికీ వెళ్తుంది కదా, హిందీ వాళ్ళకి తెలియకపోవచ్చు, నార్త్ వాళ్ళకి తెలియకపోవచ్చు అట్లా అని చెప్పి, బట్ స్టిల్ దేవర్ ఫన్నీ మ్యామ్. అంటే అట్లా ఉండాలి కూడా, అంటే 3 hours మోనోటోనస్గా ఒక క్లాస్లో కూర్చొని ఇట్లాంటి కొంచెం హ్యూమర్ లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు సస్టైన్. ట్రూ ట్రూ. మ్యామ్ యూఆర్ సేయింగ్ సంథింగ్. ఇంకొకటి పిల్లలు అడుగుతూ ఉంటారు గ్రూప్ స్టడీ చేసుకోవాలి అని, అది మీ విషయంలో ఎంతవరకు పనికొచ్చి ఉండొచ్చు? డిడ్ యూ గో ఫర్ ఇట్? మ్యామ్ ఐ హ్యావ్ అ గుడ్ గ్రూప్, కాకపోతే నా ఇండివిజువల్ సెల్ఫ్ స్టడీ నేనైతే మెయింటైన్ చేశాను. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై గ్రూప్ 3 members మేము రూమ్మేట్స్, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దట్. అంటే మాకు తెలుసు డౌట్స్ వస్తే మేము షేర్ చేసుకుంటాము, బట్ ఇట్స్ నాట్ లైక్ ముగ్గురు కలిసి ఉంటేనే ఒక చోట కూర్చొని చదువుతామని కాదు. మా పని మేము చేసుకోవడమే. పొద్దున్న ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా లెగుస్తారు, మేము కూర్చొని చదువుకుంటాం, బట్ డౌట్స్ వస్తే మేము షేర్ చేసుకుంటాం. ఓవర్ డిన్నర్, ఓవర్ లంచ్ మేము అది కలిసే చేస్తాము. సో అది మేము చూసుకుంటాం. బట్ గ్రూప్ ఉండాలని ఏం లేదు మ్యామ్, బట్ గ్రూప్ ఉండి కూడా డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళు, లేకపోతే ఒక యూజ్లెస్ ఆర్గ్యుమెంట్స్ కానీ బేస్లెస్ డిస్కషన్స్ చేసేవి కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ యువర్ గ్రూప్ ఆన్ హౌ గుడ్ ఇట్ ఈస్. ఎస్ సార్, ఇప్పుడు 2 papers ఉన్నాయి ఆంథ్రపాలజీలో. మీరు అంటే ఫస్ట్ పేపర్ 1 నుంచి పేపర్ 2కి ఎలా టాపిక్స్ ఇంటర్లింక్ చేసుకున్నారు? అంటే అది యాక్చువల్లీ మ్యామ్ కూడా చెప్పుంటారు క్లాస్లో, బికాస్ మ్యామ్ వే ఆఫ్ టీచింగే అట్లా. మ్యామ్ పేపర్ 1లో ఈ టాపిక్ కానీ పేపర్ 2లో ఈ టాపిక్ కానీ కాదు, టాపిక్ చెప్పి దాంట్లో ఇంటర్లింక్ చేస్తుంటారు. అంటే థాట్ చెప్పినప్పుడే మీకు ఫస్ట్ 10-15 క్లాసే మ్యామ్ చాలా స్లోగా తీసుకెళ్తున్నప్పుడే ఈ విషయం మీకు టీచ్ చేసి ఉండాలి. సో అది ఇంపార్టెంట్. అంటే పేపర్ 1 పేపర్ 2 జస్ట్ యూపీఎస్సీ ఇచ్చిన డివిజన్ కానీ ఇట్స్ నాట్ లైక్ ఆంథ్రపాలజీలో ఈ 2 divisions ఉన్నాయని కాదు కదా. సో వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇండియాలో తేవడం కానీ, ఇండియన్ ఎగ్జాంపుల్స్ వరల్డ్లో తీసుకెళ్ళడం కానీ, అది పేపర్ 1లో తీసుకెళ్ళడం కానీ అది చేయాల్సిన విషయం. అంటే చేయొచ్చు, లైక్ అది ఇంటర్లింక్ చేసుకోవడానికి ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, లైక్ అది చేయాలంతే. ఎస్ సార్, ఇందాక మ్యామ్ క్వశ్చన్కి ఇంటర్లింక్ అయ్యి ఫస్ట్ ఇనిషియల్ డేస్లో మనకంటూ నాలెడ్జ్ ఉండదు ఒక సబ్జెక్ట్ మీద. అయితే అప్పుడు మనకి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా కష్టం. సో ఇంకా మనం మెంటర్ని కన్సల్ట్ అంటే వెళ్ళడం బెస్ట్ అంటారా, లేదు మనం నాలెడ్జ్ వచ్చేంత వరకు కూర్చొని చదువుదాం ఆ తర్వాత వెళ్ళడం బెస్ట్ అంటారా? ఎట్ ది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ మీరు ఆన్సర్ కంటెంట్ మీద ఫోకస్ కన్నా స్ట్రక్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఆ క్వశ్చన్ యొక్క టెంప్లెట్ అనేది మన మైండ్లో రెడీ అవ్వదు. సో ఇంట్రడక్షన్ ఒక్కొక్కసారి 6-7 lines రాస్తుంటాము, ఒక్కసారి మెయిన్ డిమాండ్ మిస్ అయిపోతుంటాము, ఒకసారి కంక్లూజన్ రాసేసరికి పేజ్ ఎండ్ అయిపోతుంటుంది. సో ఇనిషియల్ 50-60 daysలో ఈ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ అనమాట. లైక్ ఆన్సర్ ఇట్లా రాయాలి, ఇంట్రడక్షన్ 2 linesలో కంప్లీట్ చేస్తాను, స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, లైక్ స్కిమాటిక్స్ వాడాలనుకుంటే స్కిమాటిక్స్ వాడడం, ఇట్లాంటివి ఇనిషియల్ 50-60 daysలో. ఇది మీకు నాలెడ్జ్ అవసరం లేదు, ఇది మీరంటే స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు, నాలెడ్జ్ మీద కాదు. ఆన్సర్ ఎట్లా బాగా రాయగలగాలన్న విషయం డెవలప్ చేసుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్ దీస్ డేస్ ఒకసారి 3 hour టెస్ట్ రాస్తున్న కొద్దీ ఆప్షనల్ కానీ జిఎస్ కానీ మీకు మెంటర్ అనేది ఆ మాక్ రాసిన తర్వాతే మీకు వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కొంత వాళ్ళ ఫీడ్బ్యాక్, కొంత మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. మీరు ఆంథ్రో నాలెడ్జ్ ఇంకెక్కడైనా ఉపయోగపడిందా మీరు సబ్జెక్ట్లో నేర్చుకున్నది? ఆబ్వియస్లీ మ్యామ్, అంటే ఆంథ్రోపాలజీ ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఇస్తుంది యాజ్ దిస్ ఏ స్టడీ ఆఫ్ మ్యాన్ అనేది. సో నేను చాలామంది మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆంథ్రోపాలజీ చాలా కాన్సెప్ట్స్ కోట్ చేస్తుంటే వాళ్ళు చాలా అంటే ఆశ్చర్యపోతుంటారు. లైక్ ఇది ఒక సబ్జెక్ట్ కింద స్టడీ చేస్తారా, లైక్ క్రాస్ కజిన్ మ్యారేజెస్ కానీ వీటికి మనం పెద్ద పెద్ద పేర్లు ఇచ్చి చదువుతుంటే వాళ్ళు ఇది కూడా ఒక సబ్జెక్ట్ అన్నట్టు అని చూస్తారు. ఆబ్వియస్లీ హెల్ప్ అయింది మ్యామ్. అండ్ ఈవెన్ సోషల్ రియాలిటీ తెలుసుకోవడానికి కూడా, ఈవెన్ ఎథ్నోసెంట్రిజం కానీ ఈ రేసిజం కానీ ఇవన్నీ మనం చూస్తే, అంటే కాన్సెప్ట్ కింద వింటాము, వాళ్ళు ఎథ్నోసెంట్రిక్ ఫీల్ అవుతారు లేదా వాళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతారని మనం అర్థం చేసుకుంటాం. బట్ వన్స్ థియరీ చదివి అది ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు ఇట్ గివ్స్ అ బెటర్ అండర్స్టాండింగ్. సో ఖచ్చితంగా ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ మ్యామ్ ప్రాక్టికల్లీ అప్లైడ్ ఫీల్డ్లో అది చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు నా ఉద్దేశం. సార్ మీరు స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, మీ స్ట్రక్చర్ ఎలా ఉండింది? లైక్ ఒక క్వశ్చన్ ఇస్తే దాని నుండి వాట్ యూ హ్యావ్ డిరైవ్డ్ ఫ్రమ్ దట్ క్వశ్చన్? క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఆన్సర్ రాయడం ఒకటి ఖచ్చితంగా మనం చేయాల్సిందే. వీ కాంట్ లూజ్ ఎనీ టైం. రాస్తే 20 questions కంప్లీట్ చేయలేం. సో ఫస్ట్ నేను క్వశ్చన్ చూసిన వెంటనే ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి అండర్లైన్ చేసుకుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్లో కీవర్డ్ ఏదైతే ఉందో దాని డెఫినేషన్, నా ఇంట్రడక్షన్, ఇది స్టాండర్డ్. అంటే ఒక బెటర్ ఇంట్రడక్షన్ ఉండొచ్చు, దానికన్నా ఒక వర్స్ ఇంట్రడక్షన్ ఉండొచ్చు. బై మై ఇంట్రడక్షన్ వాస్ నా ఇంట్రడక్షన్ అయితే ఇదే ఉంటుంది. ఆ క్వశ్చన్ యొక్క క్వశ్చన్లో కీవర్డ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఈ అండర్లైన్ ఏదైతే వర్డ్స్ చేశానో ఇవి సైడ్ హెడ్డింగ్స్ అవుతాయి. ఇవి నా క్వశ్చన్లో స్ట్రక్చర్ ఇస్తాయి, బాడీ వస్తుంది అనమాట. నెక్స్ట్ కంక్లూషన్ అనేది వైల్ క్వశ్చన్ రాస్తున్నప్పుడే ఆలోచించుకోవాలి. సో ఇది నా టెంప్లెట్, బ్రాడ్లీ ఇది నా టెంప్లెట్.
దీంట్లో అయితే నేను బడ్జ్ అవ్వలేదు. ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా దాంట్లోని సైడ్ హెడింగ్సే నేను పెట్టేటోండి. సార్ యాడ్ ఆన్ టు దట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ అయ్యారా లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైడ్గా ప్రిపేర్ అయ్యారా? మీరు ఏది సజెస్ట్ చేస్తారు? నేనైతే కాన్సెప్ట్ వైజ్గానే ప్రిపేర్ అయ్యాను. బికాస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైజ్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా అవర్స్ పెట్టాలి ఆంథ్రోపాలజీ మీద. అండ్ ఇట్స్ అ వెరీ టాక్సింగ్ జాబ్. అంటే క్వశ్చన్ ఆన్సర్ వైజ్ ప్రతి చాప్టర్లో ఈ క్వశ్చన్స్ డివైడ్ చేసి దానికి ఆన్సర్ రాసుకుని అట్లా ప్రిపేర్ అవ్వడం అనేది. బట్ ఐ థింక్ దాని రివార్డ్ కూడా అంతే రిచ్గా ఉంటుంది. సో దీన్ని ఐ థింక్ ఐ కెన్ కోట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అక్షత్ జైన్, 2018 టాపర్, సెకండ్ ర్యాంక్ అనుకుంటా. అతనికి 330 సంథింగ్ వచ్చింది ఆంథ్రోపాలజీలో. అతను క్వశ్చన్ ఆన్సర్ మోడల్ ఫాలో అయ్యాడు. బట్ అంతేంటంటే నేను అంత ఎఫర్ట్ పెట్టలేకపోయాను డ్యూ టు పాసిటీ ఆఫ్ టైం అండ్ కోచింగ్ ప్యారల్గా నడుస్తుండడం వల్ల నేను అంత పెట్టలేకపోయాను. సో నేనైతే కాన్సెప్ట్ వైజ్ చేశాను. బట్ ఇఫ్ యూర్ డూయింగ్ క్వశ్చన్ ఆన్సర్ వైజ్ ఇట్స్ ఓకే, అదేమీ తప్పని కాదు. లైక్ ఆప్షనల్ పేపర్లో స్టాటిక్ అండ్ ది కరెంట్ అఫైర్స్ లైక్ 2 డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రపోర్షనేట్ వెయిటేజ్ ఎంత సార్? అంటే వాళ్ళు ప్రిపేరింగ్ ఆప్షనల్ ఆ సబ్జెక్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలా జిఎస్ నార్మల్ ప్రిలిమ్స్ దానికంటే, ఆర్ డూ యూ థింక్ కాంటెంపరీ ట్రెండ్స్ ఫాలో అవుతూ అలా చదువుకుంటే ఇట్స్ ఫైన్? ఆబ్వియస్లీ ఆప్షనల్లో అంటే వాళ్ళు ఇవ్వడమే గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారని ఇస్తారు కాబట్టి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఆప్షనల్లో. బట్ ఆన్సర్ అంటే ఆ కాన్సెప్ట్ ఆ డెప్త్ లేకపోయినా మనం ఆన్సర్లో ఉన్నట్టు ప్రజెంట్ చేయడం కూడా రావాలి. అండ్ కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ అనేది ఆంథ్రోపాలజీలో లైక్ ఐ థింక్ 2 years బ్యాక్ నుంచి నార్త్ ఊఫియన్ కల్చర్ నుంచి ఐ థింక్ దే ఆర్ స్టార్టింగ్ ఆల్సో. బట్ నేనైతే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు రిగార్డింగ్ టు ఆంథ్రోపాలజీ. అది హిందూలో వచ్చే ఒక 2-3 ఆర్టికల్స్ కానీ ఎక్స్ప్లెయిన్ కాలమ్స్ కానీ ఇవి చూసాను కానీ నేనైతే స్పెసిఫిక్ ఫోకస్ అయితే పెట్టలేదు. బట్ ఐ థింక్ ఇన్ ఆప్షన్స్ లైక్ పిఎస్ఐఆర్ కానీ అవన్నీ కాంటెంపరీ థింగ్స్ మీద రన్ అవుతాయి కాబట్టి అయితే కరెంట్ అఫైర్స్ మీద నాకు తెలిసి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. ఓకే మ్యామ్, మీ ఒపీనియన్ మ్యామ్ జనరల్ ఆప్షనల్స్లో లైక్ డూ యూ థింక్ కరెంట్ అఫైర్స్ అంటే ఆ ట్రెండ్స్ ఫాలో అవుతూ వీ హ్యావ్ టు రీడ్, ఆర్ అంటే మాస్టర్స్ లెవెల్లో లైక్ ఆ లెవెల్లో చదవాలా లేకపోతే బేసిక్ స్టాటిక్ ఇస్ ఎనఫ్? కాన్సెప్ట్ అయితే క్లియర్గా ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు కాన్సెప్ట్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ స్టాటిక్ కదా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, ఎస్పెషలీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆంథ్రో, 2 different things are there. One is any new content యాడ్ అయింది అనుకోండి, ఆల్రెడీ మీరు చదివింటారు, ఒక పర్టిక్యులర్ సైట్ ఏదో కొత్తగా డిస్కవర్ అయింది అన్నప్పుడు అది కరెంట్ ఇది అవుతుంది. సో కంటెంట్ యాడ్ అవుతుంది. రెండవది వచ్చేసి ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది, లైక్ సమ్ ఆంథ్రోపాలజిస్ట్ పాస్ట్ అవే, ఆర్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది, ఒక పేపర్ పబ్లిష్ అయింది, అక్కడ కొత్తగా కంటెంట్ రావట్లేదు బట్ ఆల్రెడీ ఉన్నది హైలైట్ అవుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ కరెంట్ అఫైర్స్. సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కాన్సెప్ట్ తెలిసినా కూడా ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆ ఇయర్ కోసం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మ్యామ్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. యు ఆర్ గుడ్ ఎట్ గెస్సింగ్ క్వశ్చన్స్ బిఫోర్ ఎగ్జామ్. అంటే వాట్ ఈస్ ద వే హౌ యూ గెస్ దట్? ఎలా మీరు గెస్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్ రావచ్చు అనే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందని? హౌ కెన్ యూ సే దట్? దే ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇట్ హ్యాస్ బీన్ అ థింగ్ అని నేను చెప్పట్లేదు, నేను అదే చెప్పబోతున్నా. నేను చెప్పను అని కొంచెం పాలిష్డ్గా చెప్తున్నాను అంతే. రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఐ హ్యాడ్ డన్ దిస్ ఎక్సర్సైజ్, లైక్ టు మై క్లాస్మేట్స్ ఐ యూస్ టు గివ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ వన్స్ ఆర్. బట్ దెన్ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ గోస్ ఇన్ టు ఇట్. జర్నల్స్ కాన్స్టెంట్గా చదువుతూ ఉండడము, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడము, అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడము. సో ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. కాన్స్టెంట్గా ఏమవుతుంది అనేది, సో ఇన్సైడ్ అవుట్ పిన్ పాయింటెడ్లీ అరే ఇది జరిగింది ఈ సంవత్సరంలో అనేది చెప్పగలగడం. సో ఇట్స్ లైక్ గోయింగ్ అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అప్పుడే అవుతుంది అది. And it is no small thing. I mean, I say this in the class also. I must have told you also that is nothing less than a worship for me. When I have to sit for guessing the questions, I have a proper worship. That is Akhanda style lo nenu worship cheskoni now I sit and make my list. I mean, no exaggeration actually. సో మీకంటే ఎక్కువ నాకు టెన్షన్ ఉంటుంది, ఈ క్వశ్చన్స్ నేను చెప్పాను ఇవి వస్తాయా రాదా. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎన్ని సెంచరీస్ కొట్టినా ఒక్కసారి డక్అవుట్ అయితే అయిపోయినట్టే కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. మ్యామ్, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి అనేది చాలామంది అంటే అవుతాయా లేదా అనే డౌట్తో ఉంటారు. అంటే అవుతాయా మ్యామ్, లేదంటే లేదు మనం కొత్త కంటెంట్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈ ఇయర్ రాదు అనే
మైండ్తో ఉంటారు. సో ఆ టాపిక్ని కొంతమంది స్కిప్ చేస్తారు టైం లేదని. మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు ఇందాక కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడాము కదా, లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ వచ్చింది, ఈ ఇయర్ ఆ విషయంలో ఇంకోటి జరిగి ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ కమ్. సో లాస్ట్ ఇయర్ వచ్చిందని ఈ ఇయర్ రాదు అని కాదు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తారంటే నాట్ సింప్లీ అవి వస్తాయనే కాదు, మీరు ఎలా రాయగలుగుతారు అనేది డెవలప్ చేసుకోవడానికి ఎగ్జామ్ సిచ్యువేషన్లో. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అండ్ మోర్ ఓవర్ స్టే అవే ఫ్రమ్ స్పెక్యులేషన్స్. అంటే ఇది వస్తుంది ఇది రాదని. మ్యామ్ ఈజ్ మేకింగ్ ఎడ్యుకేటెడ్ గెసెస్. ఓకే, సబ్జెక్ట్ తెలిసినప్పుడు గెస్ చేయడం వేరు, బట్ ఫ్రమ్ అన్ ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం సీరియస్లీ గెస్ చేయలేం ఈ క్వశ్చన్ వస్తే అన్లెస్ యూ హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్ సజెస్టింగ్ యూ. సో స్టే అవే ఫ్రమ్ స్పెక్యులేషన్స్. సో ఇది రాదు అది వస్తుంది, లాస్ట్ ఇయర్ వచ్చింది కదా రాదు, లాస్ట్ 2 సార్లు నుంచి ఇవ్వలేదు కాబట్టి వచ్చింది, ఇట్లాంటి స్పెక్యులేషన్ నుంచి దూరంగా ఉండి మనం అంతా చదవడమే. ఇఫ్ యూ కవర్ మోర్ సిలబస్ దెర్ ఈస్ మోర్ ప్రాబబిలిటీ దట్ మీరు చదివిన దాని నుంచే వస్తుందని చెప్పి. సో దట్స్ ద ఓన్లీ థింగ్ దట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది చేయడమే. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ లెస్ ఇయర్స్ ఉంటే బెటర్. ప్రతి ఒక్కదానికి మనం అవకాశం ఇవ్వకూడదు. వీ షుడ్ షట్ అవర్ ఇయర్స్ అండ్ బీ అవర్ సెల్స్. సో ఫైనలీ నా వైపు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు మీ ఫ్యామిలీకి. సార్ మళ్ళీ ప్రిలిమ్స్ రాశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి బెటర్ ర్యాంక్ వచ్చి హోమ్ స్టేట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు సోసిన్ క్లాసెస్ మ్యామ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై జర్నీ. థ్యాంక్స్. అంటే మంచి టీచర్స్ దొరకడం ఎంత అదృష్టం, మంచి స్టూడెంట్స్ దొరకడం అంతకంటే మంచి అదృష్టం. అండ్ ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్. మంచి స్టూడెంట్స్, లా అబైడింగ్ స్టూడెంట్స్, ఎక్కువగా మాట్లాడరు, ఫస్ట్లోనే చెప్పేస్తాము నువ్వు క్లాస్లోకి వస్తే తర్వాత నీకు ఫ్రీడమ్ లేదు అని. సో దే గివ్ అవే దేర్ ఫ్రీడమ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే చెప్పింది చదువుకోగలగాలి కదా మరి. రూల్ అంటే రూల్ ప్రకారం చదువుకుంటేనే. ఎవరైనా క్వశ్చన్ చేస్తే డెఫినెట్లీ యూపీఎస్సీ విల్ క్వశ్చన్ దెమ్. అది by default. Such a great journey of you, at the same time great discussion. విన్నారు కదండి ఈనాటి కార్యక్రమంలో ఆప్షనల్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ విల్ గెట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.